అత్రి మహర్షి బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అపారమైన తపస్సు, పరమ జ్ఞానం, యోగసిద్ధి, విశ్వధర్మరక్షణ. అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకడు. అతని ధర్మపత్ని అనసూయ, కర్దమ మహర్షి దేవహూతుల కుమార్తె. అనసూయ అనగా అసూయ లేనిది అని. అసమానమైన భక్తి, అచంచల పతివ్రత ధర్మం, అపారమైన దయ, మాతృరూప ప్రేమ, అద్భుతమైన తపోబలం. ఆమె పవిత్రతకు స్వర్గంలో ఉన్న దేవతలు కూడా నమస్కరించారు. వారి ఆశ్రమం చిత్రకూటంలో వింధ్య పర్వతాల మధ్య అడవి పూల పరిమళంతో అత్యంత పవిత్ర స్థలం. ఆ తరువాత వృక్షపర్వతంపై దట్టమైన అరణ్యాల నడుమ నిశ్చలం అయిన తపోనిష్టతో అత్రి మహర్షి దీర్ఘకాలం తపస్సు చేశాడు. అతని మనసులో ఒకే ఒక కోరిక: తనకు జన్మించే సంతానం త్రిమూర్తులంత దివ్యగుణాలతో ఉండాలి అని. అతని తపస్సు శక్తి బ్రహ్మాండాన్ని కదిలించింది. ఆ శక్తి తాకిడికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళు అత్రి ముందు ప్రత్యక్షమయ్యారు. అత్రి నమస్కరించగా వారు అన్నారు: నీ ధ్యానం శుద్ధమైనది. మాలో ఒక్కొక్కరి శక్తి నీ ఇంట పుత్రుడిగా అవతరిస్తుంది అని. త్రిమూర్తులు వరమిచ్చిన వార్త సరస్వతి, లక్ష్మి, పార్వతీ దేవతలకు చేరింది. అనసూయ పవిత్రతకు లోకాలు నమస్కరిస్తున్నారని విన్నవారు స్వల్ప ఆశ్చర్యంతో ఇలా అన్నారు: ఆమె పతివ్రత శక్తి నిజంగా అంత అపారమా? పరీక్షించండి అని వారు త్రిమూర్తులను పరీక్షకు పంపించారు. త్రిమూర్తులు ముగ్గురు యతిస్వాముల రూపంలో అత్రి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు అత్రి మహర్షి ఆశ్రమం లేరు. అనసూయ వారికి ఆతిథ్యంగా నిలబడ్డారు. ముగ్గురు యతులు ఒక అసాధ్యమైన కోరిక అడిగారు: మాకు భిక్ష అందించాలి, కానీ మీరు నగ్నంగా ఉండాలి అని. ఇది పతివ్రత ధర్మానికి విరుద్ధం. కాని అనసూయ చిరునవ్వు నవ్వి తన యోగశక్తితో త్రిమూర్తులను శిశువులుగా మార్చింది. శిశువులుగా వారు పాల కోసం ఏడవగా అనసూయ తల్లి ప్రేమతో పాలిచ్చింది. మహిమాన్వితమైన ఆమె పవిత్రతకు త్రిమూర్తులు అబ్బురపడి తమ అసలైన దివ్యరూపాల్లో వచ్చి ఆశీర్వదించారు. అమ్మా, నీ పవిత్రతకు వందనం. మాలో ఒక్కొక్కరి శక్తి నీ సంతానంగా అవతరిస్తుంది అని. తరువాత ముగ్గురు దైవపుత్రుల జననం జరిగింది. మొదటిగా దత్తాత్రేయుడు. విష్ణుతత్వం యోగేశ్వరుడు, అవధూత, మహాయోగి. సత్వగుణంతో గుణానికి ప్రతీక, నాథ సంప్రదాయానికి మూలగురువు. ఆయన జననం జరిగాక ఆశ్రమంలో తేజస్సు పెరిగింది. రెండవది దుర్వాస మహర్షి. శివతత్వం, తమోగుణాన్ని నియంత్రించే తపస్వి, కోపరూపి. ఆయన శాపాలు మహత్తర సంఘటనలకు దారితీశాయి. మూడవది చంద్రుడు. బ్రహ్మతత్వం, జలతత్వ అధిపతి, ఔషధ శక్తి, మనసు మరియు భావోద్వేగాల అధికారి. 27 నక్షత్ర దేవతల భర్తగా స్థాపితుడు, రజోగుణానికి ప్రతీక. ఈ ముగ్గురు పుత్రులు విశ్వంలోని 3 ప్రధాన శక్తులను సూచిస్తారు: సృష్టి చంద్రుడు, స్థితి దత్తాత్రేయుడు, లయం దుర్వాస మహర్షి. తరువాత వనవాస సమయంలో శ్రీరామ, సీత, లక్ష్మణులు చిత్రకూటంలో అత్రి, అనసూయ ఆశ్రమానికి చేరారు. అత్రి మహర్షి ఆనందంతో ఆశీర్వదించాడు. అనసూయాదేవి సీతకు త్వరం అనే పతివ్రత శక్తిని పెంపొందించే దివ్య ఆభరణాల శక్తి ఇచ్చింది. సీతాదేవి ఆమెను నమస్కరించి పతివ్రత ధర్మం యొక్క ఆత్మస్వరూపంగా గుర్తించింది. అత్రి, అనసూయల తపస్సు వల్లే విశ్వంలో 3 దివ్యశక్తులు అవతరించాయి. చిత్రకూటం నేటికి
హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థస్థానంగా ఉంది. తరువాయి భాగంలో మిగిలిన కథను కొనసాగిద్దాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.